ఆగాగు ఆచార్యదేవా. ఆహా! ఏమంటివి జాత నెపమున్న సూత సుతన కింద నిలువ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షేత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజని జననమెట్టిది. అతి జుగుత్సాకరమైన నీ సంభవమెట్టిది. మట్టి కొండలో పుట్టితివి కదయ్యా. నీది ఏ కులము? ఇంత ఏల పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్య గంగా గర్భంలో జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పింతువేమయ్యా. మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యగు ఊర్వశీ పుత్రుడు కాదా? అతడు పంచమజాతి కన్యగు అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాలాంగని యందు పరాశరిని, ఆ పరాశరుని పల్లపడిచైన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పితామహి అంబాలికతో మా పిన తండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణక్షణుడిని మీచే కీర్తించబడుచున్న ఈ విదుర దేవుని కనలేదా? సందర్భావసరములను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురు వంశము ఏనాడో కులహీనమది కాడు. నేడు కులము అని వ్యర్థ వాదము లేదు.